విశేషమైనటువంటి దర్బార్ సేవ ప్రారంభమవుతోంది. అందరూ కూడా నమస్కారం చేసుకుని శ్రద్ధగా వినండి. అందరూ కూడా బహుపరాక అంటూ ఉండండి. అమ్మవారిని లలిత అమ్మవారిని కీర్తిస్తూ చెబుతున్నాం. విశేషమైనటువంటి దసరా నవరాత్రుల్లో పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి అన్నారు. అంటే అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో ప్రధానమైనటువంటిది ఈ పంచమి తిథి. అటువంటి పంచమి తిథి అధిష్టాన దేవత అయినటువంటి ఆ అమ్మవారిని కీర్తిస్తూ ఈ బహుపరాక చెప్పడం జరుగుతుంది. నమస్కారం చేసుకుని బహుపరాక అండి. కొద్దిగా గట్టిగా అనవచ్చు, ఎందుకంటే మనకి భాగవతంలో చెప్పారు, చేతులారంగా శివుని పూజింపడేవి, నోరు నవ్వంగా హరికీర్తు నడవడేవి. అంటే చేతులు నొప్పి వచ్చేంత వరకు శివుని పూజించాలి, నోరు నొప్పి వచ్చేంత వరకు భగవంతుని కీర్తించాలి. భగవంతుని కీర్తిస్తేనే మన గొంతు గళం అవుతుంది, లేకపోతే రోజు నీళ్లు పోసే గంగాళం అవుతుంది. ఎన్ని పదార్థాలు వేసినా ఇడ్లీ పిండిలాగా నూరేస్తుంది. కాబట్టి ఆ నోరుని మనం భగవంతుడికి వీలైనన్ని సార్లు పలకాలి. కాబట్టి గట్టిగా బహుపరాక్ అని అంటూ ఉండండి. శ్రీమదఖిల లోకాశ్చర్యకల సౌందర్య లీలా విలాస విభ్రమావిర్భావ హేతు భూత దివ్య మణిమళ విగ్రహే బహుపరాక్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ శ్రీ మహారాజ్ఞి బహుపరాక్ వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది రత్న సింహాసనాధిష్ఠిత శ్రీ లలితా పరమేశ్వరి బహుపరాక్ యక్ష కిన్నర గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సంసేవితే బహుపరాక్ మహాత్రిపుర సుందరి బహుపరాక్ శ్రీ చక్రరాజ శ్రీమద్ త్రిపుర సుందరి బహుపరాక్ చక్రగదాశూల ఖడ్గ బలిదార్యాయుధ ధనుర్ధరణి శ్రీ లలితా పరమేశ్వరి బహుపరాక్ ఖండాసుర రాక్షస సంహారిణి బహుపరాక్ శ్రీంశతోటి దేవతా హృదయానందకారిణి బహుపరాక్ జన సంరక్షిణి బహుపరాంగళి స్వరూపిణి బహుపరాక్ బోలో మాతా మహారాజ్ की जय। श्री देवी शरण्नवरात्रि महोत्सवे कर्मणि पंचम दिवसे चतुर्वेद प्रजे चतुर्वेद श्रवण सेवामवधारय तेषां प्रथमतः प्राक्काले ऋषि पूजिते ऋग्वेद प्रजे ऋग्वेद श्रवण सेवामवधारय తూర్పు దిక్కున ఉన్నటువంటి ఋగ్వేదం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేస్తున్నారండి. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం బ్రహ్మధాతారం ఓం ఏదోరోచనే దివో దేవా సూర్యస్య రశ్మిషు యేషామప్సు సదస్కృతం తేభ్యః సర్వేభ్యో నమః. నమో అస్తు సర్వేభ్యో ఏ ఏ చ పృథివీ మనో ఏ అంతరిక్షే దివితేభ్యః సర్వేభ్యో నమః. స్వస్తి దక్షిణద్వారే యక్షకిన్నరయం పురుష సేవితే యజుర్వేద ప్రజే యజుర్వేద శ్రవణ సేవాం అవధారయ. దక్షిణ ద్వారంలో ఉన్నటువంటి యజుర్వేదంలో ఈరోజు సోమవారం సందర్భంగా ఆ ఈశ్వరుడి యొక్క ఘనపరస చెప్పడం జరుగుతుంది. విశేషమైనటువంటి ఘనపరస రావణ బ్రహ్మ వేదాన్ని కొన్ని భాగాలుగా ఉంటే ఘన అనేటువంటి దాన్ని రావణ బ్రహ్మ సృష్టించాడు. అటువంటి ఘనపరస చెప్పడం జరుగుతుంది. నమస్కారం చేసుకున్నానండి. ఓం నమః శంభవే శంభవే నమో నమః శంభవే చ శంభవే నమో నమః శంభవే చ శంభవే చ శంభవే శంభవే చ మయో భవే మయో భవే శంభవే శంభవే చ మయో భవే శంభవ ఇతి శంభవే మయో భవే మయో భవే చ 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 మయో భవే మయో భవే చ నమో నమః మయో భవే చ నమః.
ఏతి శంకరాయ చమయస్య రాయ మయస్య రాయ చమయస్య రాయ మయస్య రాయ చమయస్య రాయ మయస్య రాయ మయస్య రాయ మయస్య రాయ నమో నమస్య మయస్య రాయ మయస్య రాయ నమః మయస్య రాయ ఏతి మయః కరాయ నమో నమస్య నమః శివాయ శివాయ నమస్య నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ స్వస్తి పశ్చిమద్వారే యక్షకిన్నర కింపురుష సేవితే సామవేద ప్రియే సామగాన శ్రవణ సేవాం అవధారణ అజ్ఞానాహి విగ్రహే గురునామో హవ్యదాత్రే నిహోదా సత్సి బర్హిషి స్వస్తి ఉత్తరద్వారే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అథర్వణ వేద ప్రజే అథర్వణ వేద శ్రవణ సేవాం అవధారణ శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు భీతయే శయ్యో రభిస్రావంతు నః స్వస్తి హే రామాయ ఉపనిషది వాక్య ప్రజే ఉపనిషది వాక్య శ్రవణ సేవాం అవధారణ యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోऽమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విదర్శనం దివ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణ కోశోऽసి మేధయా విహితః श्रुतं मे गोपाया स्वस्ति हे रामायण प्रिये रामायण श्रवण सेवाम् अवधारया राम रामयन्न रागातु पापम् राम रामयन्न रागातु मृत्युम् राम रामयन्न रातु भयम् राम रामयन्न रातु देवी ఆ రామనామం ఎంత గొప్పది అంటే రామ అంటే చాలు మృత్యువు దరికి రాదు భయము తొలగిపోవును అలాగే ఏదైనా సరే ఆ రామనామం చెప్పుకుంటే మన దరికి చేరదు అని చెప్పి ఈ శ్లోకం ద్వారా చెప్పారు అలాగే సాక్షాత్తు కైలాసవాసి కవచ కవర్తి నీలలోహితుడైనటువంటి పరమేశ్వరుడు కూడా ఆ రామనామాన్ని చెబుతూ ఉంటాడట ఎప్పుడూ కూడా జపిస్తూ ఉంటాడట కాశీఖండంలో ఇంకొక మాట కూడా చెప్పారు ఏం చెప్పారు అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీలో చనిపోవడం అనేటువంటిది సాక్షాత్ ఈశ్వర అనుగ్రహం అంటారు అటువంటి కాశీలో చనిపోతే ఈశ్వరుడు తన కుడి తెర మీద పడుకోబెట్టుకొని చెవిలో రామనామాన్ని చెబుతాడు అని చెప్పి ఆ కాశీ ఖండం అనేటువంటి గ్రంథంలో ఉన్నది అటువంటిది రామనామం ఎంత ఆలక మంత్రం ఎంతో గొప్పది ఆ రామనామం మనం వీరైతే సార్లు పట్టుబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నా ఇంటి నుంచి వెళ్తున్నా సరే ఒక శ్లోకం ఉంటుంది ఆపద అపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ ఉంటారు ఆ శ్లోకాన్ని కూడా మనం చెప్తున్నట్లయితే వెళ్ళేటువంటి ప్రతి కార్యము కూడా దిగ్విజయంగా జరుగుతుంది స్వస్తి హే మహాభారత ప్రియే మహాభారత శ్రవణ సేవాం అవధారణ యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే స్వస్తి మహాభాగవత ప్రియే మహాభాగవత శ్రవణ సేవాం అవధారణ మురహరనందన సమయే భాగురు మురళి రవం మధురం నీరసమేధోరసత కుషాణురక్యేషాముదాం విశేషమైనటువంటి శ్లోకం ఇది భాగవతంలో. ఒక రోజు యశోదాదేవి వంట చేయడం కోసం సిద్ధం చేస్తోంది. కృష్ణ పరమాత్మ తను వేణుగానం చేస్తున్నాడట. అప్పుడు యశోదాదేవి మీద ఓ కృష్ణ పరమాత్మ నేను వంట చేసేటప్పుడు నీ మురళి గానం నీ వేణుగానం అది వినిపించద్దయ్యా. ఎందుకంటావా అంటే ఆ మురళి గానం వేణుగానం వల్ల పొయ్యిలో ఉన్నటువంటి ఎండిపోయిన గట్టలు కూడా చిగురిస్తున్నాయి. ఆ మురళి గానం అలా ఉందయ్యా అని చెప్పి ఎంతో గొప్పగా యశోదాదేవి కృష్ణ పరమాత్మ గురించి చెప్పింది. స్వస్తి హే లలితా సహస్రనామ ప్రజే లలితా సహస్రనామ స్తోత్ర శ్రవణ సేవాం అవధారయ.
పవిత్రమైనటువంటి మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా విశేషమైనటువంటి లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు. ఎలా వచ్చింది లలితా సహస్రనామం, అసలు ఎలా వచ్చింది లలితాదేవి అంటే, బండాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ అనేకమైనటువంటి దుష్కార్యాలు చేస్తూ ఉంటాడట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్ల కూడా రాక్షసుని సంహరించడం వల్ల కాకపోతే దేవేంద్రుణ్ణి యజ్ఞం చేయమన్నారు. దేవేంద్రుడు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులందరికీ గురువైనటువంటి శుక్రాచార్యుడు ఆ బండాసురుని అదిగో నిన్ను సంహరించడం కోసం యజ్ఞం చేస్తున్నారు, వెంటనే వెళ్ళి ఆ యజ్ఞం ఆపమని చెప్తాడట. వెంటనే ఆ రాక్షసుడు వెళ్ళి యజ్ఞాన్ని ఎన్నో విధాలుగా ఆపాలని చూస్తాడట. యజ్ఞంలోంచి బయటికి వచ్చిందే లలితా అమ్మవారు. రాగానే ఆ రాక్షసుని సంహరించి దేవతలందరికీ కూడా ముక్తి కలిగించింది లలితా అమ్మవారు. ఆ లలితా అమ్మవారిని శంకరాచార్యుల వారు స్ఫుతించి ఇప్పుడు మనందరం చదువుతున్నటువంటి లలితా సహస్రనామం, లలితా త్రిశతి అనేటువంటి అన్ని కూడా ఇచ్చారు. తప్పకుండా ప్రతి స్త్రీమూర్తి కూడా లలిత చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, ఎవరు భాగ్యవంతుడు అన్నారు అంటే, పురుషుల్లో ఎవడు భాగ్యవంతుడు అంటే స్త్రీనాంచ చిత్తం పురుషస్య భాగ్యం. అంటే స్త్రీ ఎక్కడైతే చిత్తముతో ఆనందముతో ఉంటుందో ఆ ఇంట్లో మగవాడు కోటీశ్వరుడు భాగ్యవంతుడు. స్త్రీ చిత్తముతో ఉండాలి అంటే, స్త్రీ చక్కగా ఆనందంగా ఉండాలి అంటే ఈ లలితా సహస్రనామ పారాయణం తప్పకుండా చేయాలి. లలితా అమ్మవారిని ఆరాధించినట్లయితే సత్సంతానంతో పాటుగా దీర్ఘ సుమంగళ్యంతో కూడా చేరుతుంది. అటువంటి లలితా అమ్మవారికి ఒక్కసారి లలితా నామాన్ని చెప్తాం. జై బోలో మాతా మహారాజ్ఞికి లలితా త్రిపుర సుందరి మాతకు. హే విష్ణు సహస్రనామ ప్రియే విష్ణు సహస్రనామ స్తోత్ర శ్రవణ సేవావధారణ ఈశాన ప్రాణ భద్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాదర్శ శతత్ర కృతిరాత్మవాన్ స్వస్మి. హే విశేషమైనటువంటి సోమవారం సందర్భంగా శివ మహాపురాణంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన శ్లోకాన్ని చెప్పుకుని ముందుకు వెళ్దాం. జై బోలో కాశీ విశ్వనాథ భగవానికి జై. కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాత్యాయనీ సేవితం గంగోత్తుంగ తరంగ రంజిత జట భారద్రువా సాగరం కంఠాలంకృత శేష భూషణమహం మృత్యుంజయం భావయే. ఈశ్వరుని అర్చించాలి అంటే కోటి జన్మల పుణ్యం ఉండాలి. కోటి జన్మార్జితై శివే భక్తి ప్రజాయతే అని శాస్త్ర వచనం. కోటి జన్మల పుణ్యం ఉండే గాని ఈశ్వరుడు యందు ఈశ్వరుడు యొక్క ఆరాధన మనకి ఆసక్తి కలదు. ఈశ్వరుడికి అభిషేకం చేసుకునేటువంటి భాగ్యం కూడా మనకు కలగదు. రోజు మనం అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటాం. నాస్తికులు అంటూ ఉంటారు, దేనికా అభిషేకం, ఆ ద్రవ్యాలని తీసుకెళ్లి ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా అంటూ ఉంటారు. కానీ ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి పాలు కానీ పెరుగు కానీ అన్ని మనకి ఎవరిచ్చారు? ఈశ్వరుడే ఇచ్చాడు. ఈశ్వరుడు ఇచ్చిన ద్రవ్యాలతోనే మనం ఇంకొక వస్తువు కలిపి, భక్తి అనేటువంటి వస్తువు కలిపి ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం. అభిషేకం యొక్క అంతరార్థం ఏంటంటే, శివలింగం మీద పాలు పోసినా ఏది పోసినా సరే అవి కిందకి వచ్చి ఎలా అయితే ఉత్తరం గుండా వెళ్ళిపోతాయో ప్రాణపట్టడం ద్వారా మన జీవితం కూడా అంతే. ఆనందం వచ్చినా అది వెళ్ళిపోతుంది, బాధ వచ్చినా వెళ్ళిపోతుంది. మనకు వచ్చినటువంటి ధనమైనా సరే మన జీవితం కూడా అలా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఆ అభిషేకం యొక్క అంతరార్థం అందరూ గ్రహించి ఈశ్వరుని చక్కగా ఆరాధన చేసుకోండి. జై బోలో కాశీ విశ్వనాథ భగవానికి జై. హే చండీ సంతోషి స్తోత్ర ప్రియే చండీ సంతోషి స్తోత్ర శ్రవణ సేవా అవధారణ హృదయం లలితా దేవి హృదరే శూలధారిణి ఖడ్గధారిణి భౌస్కంధౌ బాహు మే వజ్రధారిణి ఖడ్గిని శూలిని ఘోరా గదిని చక్రిని తథా శంఖిని చాపిని బాణ కుశుండి పరిధారిత సౌమ్యా సౌమ్యతరాశేష సౌమ్యేభ్యస్మతి సుందరీ స్వస్తి. హే పంచాంగ ప్రియే పంచాంగ శ్రవణ సేవాం అవధారణ
శుభకరణ దేవం గుణ విశేష విశిష్టాయాం